హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను మలై మ్యాంగో చేయబోతున్నాను. ఇది చాలా వరకు అయితే బయట చాలా కాస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని మొత్తం స్క్రిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, ఇప్పుడు మీరు తినండి, పిల్లలకు చేసి పెట్టండి, పెద్దవాళ్ళకి ఇవ్వండి. ఇది చాలా మంచి హెల్దీ, చాలా బాగుంటుంది. ఇది ఒక వెరైటీ ఇలాగ ఉంటుంది, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే మ్యాంగోస్ పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ ఫ్రెష్ క్రీమ్, ఇదేమో కండెన్స్ మిల్క్, ఇది డిమార్ట్లో దొరుకుతుందండి. అది ఎక్కువ కాస్ట్ కూడా ఏం కాదు, 70 రూపీస్ మాత్రమే. ఇదేమో కోవా దొరుకుతుంది కదా, ఇదైతే పావు కిలో తెచ్చి ఇప్పుడు అంత పట్టదు. అందులో నేను ఎంత వేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ రెడీగా పెట్టుకొని కొంచెం షుగర్ కూడా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ ఫ్రెష్ క్రీమ్ వేసేయాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ 200 ml అంతేనండి, ఎక్కువ ఏం కాదు. ఇది చాలా బాగుంటుంది. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ మ్యాంగోలో కలిపి చేస్తే చాలా బాగుంటుంది. ఈ క్రీమ్ అయితే మొత్తం వేసేసుకున్నాను. ఎందుకంటే ఈ క్రీమ్ ఒకసారి యూజ్ చేస్తే అండి, ఒకటేసారి యూజ్ చేయాలి, మళ్ళీ చాలా రోజులు అది స్టాక్ కూడా ఉంచుకోవద్దు. చూడండి, ఇది మొత్తం వేసేసాను. 200 ml ఉంటుంది ఈ ఫ్రెష్ క్రీమ్. ఇంకా ఇప్పుడైతే మంచిగా ఇట్లా ఫోర్క్ తోటి ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది కోవా వేస్తున్నాండి. కోవా అయితే పావు కిలో తెప్పించాం, అందులో సగం మాత్రమే వేస్తున్నాం, 125 గ్రామ్ సగం వేసేసి ఇది కూడా కొంచెం ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇట్లా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ కండెన్స్ వేయాలి. ఇది మాత్రం సగమే వేస్తున్నాం, మొత్తం వేయట్లేదు. అది 100 గ్రాములది కాబట్టి సగమే వేస్తున్నాం అందులో. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లంతా షుగర్ పౌడర్, ఇది కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఈ కండెన్స్డ్ మిల్క్ అయితే సగం వేసానండి. ఈ సగం మళ్ళీ ఎప్పుడైనా పనికి వస్తుంది. ఈ మ్యాంగోస్ చూడండి, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి మొత్తం కలిపి పెడితే అంత టేస్ట్ రాదు. ఇట్లా సపరేట్గా బౌల్స్లో సర్వ్ చేస్తున్నప్పుడు ఇట్లా చూడండి, 1 స్పూన్ మ్యాంగో ముక్కలు వేసేసి, ఇంకా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ క్రీమ్ మొత్తం తయారు చేసుకున్నది ఇది వేసేయాలి. చూడండి, ఇది 1 స్పూన్ అంతా వేసేసి సపరేట్గా చేసుకొని ఇట్లా సర్వ్ చేస్తున్నప్పుడు ఇట్లా కలిపి ఇస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇట్లా వేసేసి మళ్ళీ ఇంకో లేయర్ మ్యాంగో వేసేసి చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేయండి, తొందరగా అయిపోద్ది. కొన్ని డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇవి వాటి మీద చల్లుకోవాలి. అంతే, ఎంత ఈజీ ప్రాసెస్. చూడండి ఎంతలో అయిపోయింది, చాలా బాగుంటుంది. ఈ స్వీట్ మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ పైనుంచి ఈ మలై వేసేయాలి. నార్మల్గా మనం ఇంట్లో పాల మీద మీగడ వెళ్తుంది కదా, అంతే. ఆ మీగడ ఒక్కొక్క స్పూన్ అట్లా వేసేసి సర్వ్ చేయండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు చెప్పలేమండి, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, అద్భుతమైన. కావాలంటే మీరు దీని మీద ఈ ఐస్ క్రీమ్ కూడా వేసుకొని తినచ్చు. మలై వేసుకోకుండా ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనం సర్వ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్గా ఉంటుంది. చూడండి, నేను తిని చూపిస్తున్నాను ఎంత టేస్ట్ ఉందంటే. నేనైతే 2 కప్పులు తిన్నానండి. నిజంగా చెప్తున్నా, 1 కప్పు అయితే నాకు సరిపోలేదు. టేస్ట్ ఉందని మళ్ళీ ఇంకో కప్పు కూడా వేసుకొని తిన్నాను నేను. చాలా బాగుంది అసలు.
ఇది బయట ఒక కప్పు మాత్రం 150-200 ఉంటుందంటండి. ఇది ఒక కప్పు మాత్రమే, రేట్ చాలా ఉంటుందట. ఇది చాలా బాగుంది. మా పాప వచ్చింది ఇంటికి.